అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినా తను మర్చిపోలేకపోతున్నారంటే తను చాలా కాలం ఫైటర్గా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. కడప ఎంపీగా గెలిచాడు. పోటీ చేసిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఓటమెరిగిన నాయకుడు. సో ఇదొక భాగం అయితే, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసమ్మతి అనేది లేకుండా అంతా సమ్మతితో చేసుకొని హైకమాండ్ లిస్టుని కూడా కాదని తన లిస్టుతోనే కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించినటువంటి పరిస్థితిని మనం చూసాం. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చే మనిషిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎరుక. ఇక జలయజ్ఞం పేరుతోని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో, 108 అంబులెన్స్లు కానీ, 108 అంబులెన్స్లు కానీ, ఆరోగ్యశ్రీ పేదలకి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో అది కానీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో తనదైన పందాలు చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి జరుగుతుంది. స్వతహాగా ఎంబీబీఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనరల్గా కాదనే మనిషి కాదు. ఎవరేం అడిగినా ఇచ్చేటువంటి పెద్ద మనసు ఉన్న మనిషి. ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా. సో రాజశేఖర రెడ్డి మరణించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోనే ఏర్పడినటువంటి పార్టీ. జగన్ అధికారంలో ఉన్నాడు 2019 నుంచి 2024 దాకా, మళ్ళీ 2029 నుంచి 2034 దాకా అధికారంలో ఉండే పరిస్థితి కనపడుతుంది. తర్వాత ఎన్నికల తర్వాత చూద్దాం. సో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అదొక బ్రాండ్గా, అదొక మాట ఇస్తే మాటకు నిలబడే వ్యక్తిగా, ఆ విధంగా ప్రసిద్ధి ఉన్నది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. అంటే నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జర్నీ ఒక ఎత్తు అయితే, 6 ఏళ్ళ ముఖ్యమంత్రి పదవీ కాలం ఒక ఎత్తుగా మనం భావించవచ్చు. సో ఆ విధంగా ఏకఛత్రాధిపత్యంగా అట్లా కేంద్రంలో కూడా ఒక తనదైన బాండ్ని, యూనిటీని తీసుకొచ్చి నేషనల్ కాంగ్రెస్కి, జాతీయ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకి ఎనలేని వన్నె తెచ్చాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ విధంగా తనదైన బాండ్లో రాజకీయాలు నడుపుకుంటూ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఉచిత విద్యుత్, ఇట్లా ఫ్లోరైడ్ రహిత మంచినీళ్ళు, ఇట్లా ఏ విధంగా చూసుకున్నా ఈ రంగం ఆ రంగం అని కాకుండా పెన్షన్లు, అన్ని రంగాలకు సంబంధించి రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల్లో, వెల్ఫేర్ స్కీమ్స్లో తనదైన బాణిని అనుసరించాడు. అది ప్రజల ఆమోదయోగ్యంతో ముందుకెళ్ళాడు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు ఆశీర్వదించారు, తమ ఓన్ చేసుకున్నారనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిసారిగా 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా కూడా గెలిచారు. 4 సార్లు కడప ఎంపీగా గెలిచారు. ఆ విధంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రంలో కానీ తనదైన ముద్రని, తనదైన బాణిని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ విధంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేశాడు. ఆ విధంగా ముందుకెళ్ళాడు అనేది చెప్పక తప్పదు. ఇక చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇక కాంగ్రెస్ రాదు అనే క్రమంలో పాదయాత్ర చేసి, ఆ విధంగా స్లీపింగ్ వ్యవస్థలోకి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల ఐసీయూలో ఉన్నటువంటి కాంగ్రెస్ని జీవం పోసి హెల్తీ బాయ్ లాగా తయారు చేసి, యూత్ లాగా తయారు చేసి కాంగ్రెస్ని పరుగులు పెట్టించాడు. ఆ విధంగా కాంగ్రెస్ని బతికిచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదు. అయితే 2004 దాకా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు. ఒక ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న కాలంలో కొద్ది కాలం మంత్రిగా తప్ప ఆయన ఎక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా తప్పితే ఎక్కడ మంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. అయినా అత్యంత పరిపాలనాధ్యక్షుడిగా అతని పరిపాలన కొనసాగిందనేది మనం చెప్పుకోక కూడా తప్పదు. 2004లో పాదయాత్ర మొదలుపెట్టారు. చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం దాకా సుమారుగా 1400 కిలోమీటర్లు ఎర్రటెండలో కూడా పాదయాత్ర చేశాడు. ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి భర్త చనిపోయి ఉన్నాడు. సహజంగా శుభకార్యాలకు సంబంధించి భర్త చనిపోయిన వీడియోస్ని కలెక్ట్ చేసుకోరు. కానీ అక్కడి నుంచే ఒక సందర్భంలో సబిత అక్క కూడా చెప్పేది, అన్న నాకు భర్త లేడు, ఒక యజ్ఞం స్టార్ట్ చేసావు, నువ్వు ఏమైనా జరుగుతుందంటే నవ్వి తల మీద చేయబెట్టి నువ్వు ఆడబిడ్డవే అని చెప్పేసి, ఒక సొంత చెల్లిలాగా నీ నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అక్కడి నుంచే చేసేసి, ఆ విధంగా కష్టాలు బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మూఢనమ్మకాలకి ధీటుగా, మూఢనమ్మకాలను తిప్పికొట్టే విధంగా తన పాదయాత్రను అక్కడనే స్టార్ట్ చేశాడు.
ఆ విధంగా ముందుకు పోయింది. ఆ విధంగా రాజశేఖర రెడ్డి కనుచూపు మేరలో కష్టం కనిపించకుండా చేయగలడనేటువంటి విశ్వాసం ప్రజల్లో కలిగిందనేది మనం చెప్పుకోక తప్పదు. సుమారుగా 1400 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో అనేక సమస్యలు వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ బేరీజ్ వేసుకొని రాష్ట్రానికి అవసరమైనటువంటి వాటిని, అందులో ఫ్రీ కరెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే జీవిత బీమాకి సంబంధించి కానీ, లేకపోతే ఇంకా అనేక పథకాలకు జలయజ్ఞం కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, మొత్తం కలిపితే ఆ రోజు 1400 కోట్లు 14,000 కోట్లు ఉండేది. దాన్ని ఫ్రీగా ఇచ్చేస్తానని అనౌన్స్ చేశాడు. సరే, ఒక సైన్స్ వేదిక వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తే అదంతా చర్చించి దాన్ని పెట్టొచ్చు. ఈ 1400 కోట్ల 14,000 కోట్లు వస్తుంది రాష్ట్రం. అది ప్రభుత్వం భరాయించితే రైతులకి ఆత్మహత్యలు కొంత మేర దక్కించుంటే ఫ్రీ కరెంట్ ఇచ్చేశాడు. ఇతర సాగునీటి ప్రాజెక్టులకి స్టార్ట్ చేశాడు. ఆ విధంగా ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 108 అంబులెన్స్ అని కానీ, వీటిని గురించి చేస్తాం. కానీ పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి అయిపోయిన తర్వాత చాలా కాలేజీలు మూతలు పడ్డాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతోని వ్యవసాయ కూలీ పిల్లలు కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా వాళ్ళని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతుందనేది చెప్పక తప్పదు. ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి స్వతంత్రం రాకముందే 1941లోనే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో దాని తర్వాత గోదావరి జలాలు సముద్రం పాలవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 3,000కు పైగా టీఎంసీల నీరు వృధా అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం జలయజ్ఞం పేరుతోని రాజశేఖర రెడ్డి ఆ విధంగా ముందుకు పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సమస్య వస్తే అది రాజశేఖర రెడ్డి దృష్టికి వస్తే ఆయన చూసుకుంటారులనే ధీమా ఖచ్చితంగా ప్రజల్లో ఉండేది, తన సన్నిహితుల్లో ఉండేది, తన బంధుమిత్రుల్లో ఉండేది. అట్లాంటి భరోసా ఉన్నది. ఇంకొంతకాలం బ్రతుకుంటే ఇంకెక్కువ ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే. ఆ విధంగా పార్టీ ఏదైనా పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి చేశారు. రైతు రుణమాఫీ దగ్గర నుంచి, స్వయం ఉపాధి లోన్ల దగ్గర నుంచి అనేక మాఫీలు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుంది. సో ఇళ్ళు ఇవ్వడంలో, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో రాజశేఖర రెడ్డికి పెట్టింది పేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పేటెంట్ అనుకోండి. సో ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆయన పెట్టింది పేరు. చాలామంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, కానీ అంత మాస్ లీడరు రాజశేఖర రెడ్డి అంత మాస్ లీడరు ఎవరూ లేరనేది చెప్పక తప్పదు. ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.